పార్టీ ఏదైనా సరే అది ముస్లిం మైనార్టీల నియోజకవర్గం. ఎవరికైతే ఏంటి టికెట్లు కూడా ఆ వర్గానికే కన్ఫర్మ్ అయిపోతూ ఉంటాయి. అయితే అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయంగా అలజడి సృష్టిస్తున్నారు నేతలు. అటు రూలింగ్ పార్టీలో ఇటు అపోజిషన్ పార్టీలో అదే స్థాయి రచ్చ కొనసాగుతోంది. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? నేతల మధ్య ఎందుకు పొసగటం లేదు? గుంటూరు తూర్పులో పొలిటికల్ ఘాటు. అటు టీడీపీ ఇటు వైసీపీ మాటలు దాటి దాడుల దాకా నేతల మధ్య ఆగని కుమ్ములాటలు. మైనార్టీల కోసం అనధికారికంగా రిజర్వ్ అయింది గుంటూరు తూర్పు నియోజకవర్గం. గత కొన్నేళ్లుగా ఇక్కడ ఏ పార్టీ నుంచైనా ముస్లిం నాయకులకి అవకాశం దక్కుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆయా నేతలకు విజయమూ సొంతమవుతోంది. అయితే కీలకమైన ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలకు అంతర్గత కలహాలు పెద్ద తలనొప్పిగా మారాయి. మాటల యుద్ధమే భయంకరం అనుకుంటే ఇప్పుడు భౌతిక దాడులకు కూడా నేతలు తెగబడుతుండడం స్థానిక రాజకీయాల్ని ఉడికెత్తిస్తుంది. అధికార టీడీపీలో ఇది కాస్త ఎక్కువగా కనిపిస్తుండడం తెలుగు తమ్ముళ్లను ఆందోళనకు గురి చేస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నజీర్ అహ్మద్ మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నజీర్కు టికెట్ దక్కకుండా పార్టీలోని ప్రత్యర్థి వర్గం గట్టిగానే పావులు కదిపింది. ఇదే ఇలాఖాకు చెందిన ముజీబ్ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేశారు. దీంతో నజీర్ వర్సెస్ ముజీబ్ అన్నట్టుగా స్థానిక టీడీపీలో మాటల యుద్ధం నడిచింది. ఒకరినొకరు అడ్డుకునేందుకు, కిందికి లాగేందుకు తీవ్ర ప్రయత్నాలే చేశారు. అయితే అధిష్టానం జోక్యం చేసుకోవడంతో వ్యవహారం అప్పటికి చల్లబడింది. ఎంపీగా పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ సాయంతో టికెట్ దక్కించుకున్న నజీర్ భారీ విజయం సాధించారు. దీంతో ప్రత్యర్థి వర్గం స్తబ్దుగా ఉండిపోయింది. మరి మళ్లీ ఏం పుట్టిందో తెలియదు గాని ఎన్నికలు పూర్తయి 8 నెలలు గడవక ముందే గలాట మొదలెట్టేశారు. ముజీబ్ వర్గం ఏకంగా ఎమ్మెల్యే నజీర్ పై దాడి చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. మొదటి నుంచి ఈ గొడవలు కామనే అయినా ఇంతకు ముందు అవి మాటల తూటాలకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు ఏకంగా కొట్టుకునేదాకా వెళ్లిపోయాయి. ఎమ్మెల్యేగా గెలిచిన నజీర్ తమ వర్గాన్ని పట్టించుకోవడం లేదన్నది ముజీబ్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి కూడా తమకు సమాచారం ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఆ కోపం నింపుకున్నారో ఏమో. ఇటీవల సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే నజీర్ పై దాడికి దిగారు. మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మా ఏరియాకు ఎందుకు వచ్చావు అంటూ ముజీబ్ సోదరులు ఇంతియాజ్, ఫైరోజ్ ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. మాటామాట పెరిగి వ్యవహారం దాడుల దాకా వెళ్లింది. దాడి చేసిన వారిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. తూర్పు నియోజకవర్గంలో పొలిటికల్ గా ఈ ఘటన పెద్ద అలజడికే కారణమైంది. అయితే నేతల తీరు చూసి 20 ఏళ్ల తర్వాత ఇక్కడ పార్టీ జెండా ఎగరవేశామన్న ఆనందం లేకుండా చేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారట. అధికార పక్షంలోని ఇలా ఉంటే విపక్ష వైసీపీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఏం లేదు. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ సిచ్యుయేషన్ కనిపిస్తోంది. వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న నూరి ఫాతిమాను మార్చాలంటూ ఆమె వ్యతిరేక వర్గం రోడ్డెక్కింది. వైవి సుబ్బారెడ్డిని కలిసి ఆమెపై ఫిర్యాదు కూడా చేశారంట. గుంటూరు అర్బన్ అధ్యక్ష స్థానం కోసం ఫాతిమా పట్టుబడుతుండటంతో ప్రత్యర్థి వర్గం ఆమె ఇన్ఛార్జి పదవికి చెక్ పెట్టింది. ఈ వివాదం వైసీపీ కార్యకర్తల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. పట్టున్న స్థానంలో బలహీనమవుతామేమోనన్న భయం వారిని వెంటాడుతోందట. మొత్తానికి రెండు పార్టీల్లోనూ భగ్గుమంటున్న అసంతృప్తి ఇప్పుడిప్పుడే సద్దుమణిగేలా మాత్రం కనిపించడం లేదు. అది వచ్చే ఎన్నికల నాటికి ఎటు దారి తీస్తుందో, అది ఎవరికి ప్లస్ అయ్యి ఎవరికి మైనస్ అవుతుందో అస్సలు అంతు చిక్కడం లేదు. మరి తూర్పు తిరిగి దండం పెట్టేదెవరు? తూర్పు కోటపై తోపులా జెండా ఎగరేసేదెవరో చూడాలి మరి.